లోకంలో ఎక్కడైతే శాంతి లేదో, ఎక్కడైతే సమాధానం లేదో, ప్రభుల వారిని మనం ఆహ్వానించినప్పుడు, రాజుగా మనం ఆయన ఆహ్వానించినప్పుడు ప్రభుల వారు మనకు శాంతిని సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. అదే విధముగా సకల మానవుల వారి కొరకు ఈ లోకములో సమస్త పాపముల చేత మనం నశించిపోయేటువంటి వారముగా ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపి మరి మన కొరకు ఆయన శిలువలో రక్తమును కార్చి మరి శ్రమపడ్డాడనేది జ్ఞాపకం చేసుకోవాలా. అదే విధముగా ఆయన చనిపోయి తిరిగి లేచినాడు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలా. యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. ఎందుకంటే ఆయన సమాధి గెలిచినటువంటి వాడు, మరణమును గెలిచినటువంటి వాడు, నేనే పునరుత్థానమును జీవమును అని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు కాబట్టి మరి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మరి ఎప్పటికీ సజీవుడుగా మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, ప్రభువా మాకు సమాధానము దయచేయి ప్రభువా, మమ్మల్ని రక్షించు ప్రభువా, మా సమస్యలన్నింటినీ మరి దూరపరచు ప్రభువా, మా రోగులను స్వస్థపరచు ప్రభువా అని మనం దేవుని వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించగలిగినటువంటి కృపగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టే ప్రభువును గురించినటువంటి వార్త మేమందరం కూడా తెలియపరుస్తాం. మరి శాంతి సమాధానముల కర్త అయినటువంటి రారాజు కాబట్టి ఆ రారాజును మనం ఆహ్వానించినప్పుడు, మన హృదయంలోనికి, మన గృహంలోనికి మనం ఆహ్వానించినప్పుడు ఆయనే మనకు శాంతినిచ్చేవాడు, సమాధానమిచ్చేవాడు, నెమ్మది అనుగ్రహించి మన జీవితాలను ఆశీర్వాదకరముగా మలచగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రభువును ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నా కష్టములలో నాకు తోడుగా ఉండు ప్రభువా అని ఎవరైతే అడుగుతారో దేవుడు తప్పకుండా వారికి సహాయం చేసి ఆయన కృప అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజైన యేసు క్రీస్తు ప్రభుల వారికే, సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికే.